నా తోటి దాసులకు దేవునికి ప్రియమైన మీ అందరికీ కూడా మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభవందనలు తెలియజేస్తున్నానండి. మరి స్వదేశంలో ఉన్నప్పుడు దేవుడు తన అన్నద ప్రాణాలను బట్టి దేవుడు తను ప్రేమించి ఏ సంఘం అయితే పిలిచిందో ఆ సంఘానికి నేను వాక్యం చెప్పాను. నేను వెళ్ళేటప్పుడు గ్రూప్లో నేను మెసేజ్ పెట్టలేదండి, నేను వెళ్తానని చెప్పి. ఆ గ్రూప్లో కన్నా తెలియజేస్తే చాలామంది దేవుని పిలుస్తారు. నాకు చాలా పనులు ఉంటాయి, వెళ్ళినప్పుడల్లా కొన్ని పనులు పెట్టుకుని వెళ్తాను. ఆదివారం మాత్రమే దేవుని సంఘంలో ఏదో ఒక సంఘంలో వాడపడతారు కాబట్టి నాకు తెలిసిన సంఘాల వారు ప్రత్యేకంగా నేను పిలుస్తారు. ఏమంటే అందుకని మరి గ్రూపులో మరి నేను వెళ్తానని పెడితే చాలామంది పిలుస్తారు. నేను వెళ్ళాను కాబట్టి గ్రూపులో నేను మెసేజ్ పెట్టకపోవడం జరిగిందండి. ఏదేమైనా ఉన్న ఆదివారాలన్నింటినీ కూడా మరి ప్రత్యేకించి లోతన సంఘంలో వాడపడ్డాను దేవుడు చెప్పాడు. ఒక రోజైతే మన సంఘ మొదటి కాపురం మేల్మాలేని యొక్క ప్రశాంత ప్రార్థనా మందిరంలో మరి వాక్య పరిచయం వాడపడడం జరిగింది. వేణుబాబు చెప్పేమంటారు వారు. మరి మేల్మాలేని గారి సంఘస్థులందరికీ దేవదాసులు వందనాలు తెలియజేస్తారండి. మరి ప్రత్యేకించి మరి ఈరోజు వాక్య పరిచయం నిమిత్తము శ్రీమతి రాణి గారు ప్రార్థన చేస్తారు. వారి ప్రత్యేకమైన వందనాలు. వాక్య ధ్యానం మనం వెళ్ళిపోదామండి. ఈరోజు వాక్య ధ్యానంగా అపోస్తలుడు పౌలు గారు దశలోనికి సంఘానికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడు పౌలు గారు దశలోనికి సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19 వచనాలండి. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయబడి. సరిపోతుంది. ప్రభువుకు ప్రియమైన దేవుని సంగమా, 45 రోజులు నేను స్వదేశంలో ఉన్నాను. 45 రోజులు మీరు ఇక్కడ ఉన్నారు. నేను ఎలా ఉన్నానో ఏం చేస్తున్నానో మీకు తెలియదు. మీరు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఎందుకు చెప్తానంటే మాట, దేవుడి దాసులు దేవుడి పక్షముగా నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు ఏమంటే సంఘము ఆసక్తితో వినాలి, అంగీకరించాలి. అంతే తప్పితే కోపంతో ద్వేషంతో నాతో మాట్లాడుతున్నాడు మాట ఇప్పుడు కూడా సంఘం అనుకోకూడదు. ఒకవేళ ఆ అనుకుని దేవుడి దాసు దూషించినట్లయితే వారికి క్షేమం కాదు. ఇది ప్రత్యేకంగా మరి సంఘస్థులకు మనం చేస్తున్నాం. ప్రియమైన సంఘం, ఇప్పుడు మరి అపోస్తలుడు పౌలు గారు దేవుని ఆత్మచేత నుండి మరి సంఘానికి చెబుతున్న మాటలు దశలోనికి సంఘానికి చెబుతున్న మాటలు ఏమని చెప్తున్నారండి? ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకూడి. మరి ఈ దశలోనికి సంఘం వారు వారి తమ ఆత్మను ఆర్పేసుకున్నారా? ఏమండి ప్రవచించడం మానేస్తారా? ప్రియమైన సంఘమా, ఆత్మ ఉంటేనే ప్రవచిస్తారట. పౌలు గారు తెలియజేస్తున్నారు. ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడతారో వారు భాషలతో మాట్లాడతారట, ప్రవచిస్తారట, ప్రవచనాలు చెప్తారట. ప్రియమైన సంఘమా, పౌలు గారు తెలియజేస్తున్న విషయం ఇది. మరి ఈ పౌలు గారు దశలో సంఘంతో ఆయన అంటున్నారు కదా, ఆత్మను ఆర్పివేయవద్దు, ప్రవచించుట మానవద్దు అంటున్నాడు. ఏమండి ఇది మనం చూసినట్లయితే హెచ్చరిక కనిపిస్తుంది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రియమైన సంఘమా, ఈ దశలో సంఘం వారు ఆత్మను ఆర్పుకోలేదు, ప్రవచించడం కూడా మానలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి వారి ఆత్మలో ఆర్పణం లేదు, ప్రవచించడం మానవం లేదు. వారు దేవుని ఆత్మ చేత నింపడ్డారు. అయినా పౌలు గారు అంటున్నారు కదా, మీరు ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుట నిర్లక్ష్యము చేయకూడదు, మీరు అజాగ్రత్తతో ఉండకూడదు అని పౌలు గారు మనం తెలియజేస్తున్నారు. ప్రియమైన సంఘం మనం తెలియజేస్తున్నారు ఆ యొక్క సంఘానికి. మరి దీన్ని ఎలా తీసుకోవాలి? మరి అనేక సంఘాల్లో దేవుని దాసులు మళ్ళా మీరు బాగా ఉండాలి, జాగ్రత్తగా ఉండకపోతే కుదరదని చెప్పారనుకోండి, ఇదేంటి అత్తమాట ఇదే చెప్తుంటారు, దేవుని అత్తమాట ఇదే చెప్తుంటారు మనం అనుకుంటారు కదా, బాధ అనిపిస్తుంది కదా. కానీ దేవుని ఆత్మతో నిండి పౌలు గారు చెప్తున్న మాటలు వారు స్వీకరిస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వారు స్వీకరిస్తున్నారు. మరి దీన్ని బట్టి మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో మరి సొలొమోను యొక్క మాట జ్ఞాపకం వస్తుంది. సొలొమోను సామెతల గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం ఆయన ఏమంటాడంటే, తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించిన రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించిన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించిన రీతిగా తండ్రి తనకు ఇష్టడైన కుమార్తె బాగోవాలని గద్దిస్తూ ఉంటాడు. ప్రియమైన సంఘమా, గద్దిస్తూ ఉంటాడు. అలాగే దేవుడు కూడా
దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో ప్రేమ సంగమ వారిని గర్తిస్తాడంట. దేవుడికి స్తోత్రం కలుగుగా. దీన్ని బట్టి చూస్తే మరి దేవుడి దాసు వాక్యము అంటే వాక్యము ద్వారా గర్తించినప్పుడు విశ్వాసులకి ఆశీర్వాదం కదండి, ఆశీర్వాదం కాదంటారా? దేవుడికి స్తోత్రం కలుగుగాక. విశ్వాసం స్వీకరించాలి ప్రేమల సంగమ. మరి చూసినట్లయితే మరి అపోస్తులు సువార్త ప్రకటించడానికి మనం యేసుక్రీస్తు సువార్త ప్రకటించే కాలంలో అపోస్తులు ఇద్దరిద్దరిని పంపించారు. ఆయన ఇద్దరితో పంపించి మీరు మరి వీళ్ళు సువార్త ప్రకటించండి, దేని బలపడండి, మరి అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వండి, స్వస్థపరచండి అని చెప్పినప్పుడు వారు వెళ్ళి అలాగే చేసి ప్రభు దగ్గరికి వచ్చి వారు ఏమన్నారంటే, ప్రభువా మాకు దెయ్యాలు లోపడుతున్నాయి, నువ్వు పంపించావు కదా, మాకు విజయం వచ్చిందని చెప్పి వారు సంతోషంతో ప్రభు చేస్తే ప్రభు ఏమన్నా తెలుసా? వాళ్ళు మెచ్చుకోలేదు. ఏమన్నా తెలుసా అండి? దెయ్యాలు పారిపోతున్నారు, మీకు లోపడుతున్నారు, మీరు సంతోషించొద్దు. ఏమండి మీ యొక్క పేరు జీవితంలో రాయబడిన సంతోషించండి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక. దేవుడి మాటలు అలాగే ఉంటాయండి, దేవుడి మాటలు అలాగే ఉంటాయి. మరి సంఘంలో పిల్లలు ఓడి తరగతి నుంచి 10th క్లాస్ వరకు 8th వరకు మార్కులు ఇచ్చినటువంటి చాలా ఆనందపడిపోతుంటారు. కానీ తన తండ్రిని మాత్రం బాగా ఇంకా బాగా చదువుకోవాలి, తన తల్లి మాత్రము తన ప్రేమ ఇంకా బాగా చదువుకోవాలి, మంచి పేరు తెచ్చుకోవాలని చెబుతూ ఉంటారు ప్రియమైన సంఘం. అదే విధముగా ఇక్కడ పౌలు గారు మరి ఈ యొక్క దర్శనం సంఘాన్ని చెబుతున్నారు, ఆత్మకుడి ప్రవచించడం నిర్లక్ష్యము చేయకుడి. మరి మీరు ఎలా ఉన్నారు, ఈ స్థితి ఎలా ఉంది అని అంటే చూడండి, మొదటి దర్శనంలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, వీళ్ళ స్థితి ఎలా ఉందో. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవుడికి కొంచెం తాస్తులు చెల్లించున్నాము. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మీరు విశ్వాసం కలుగా ఉన్నారట, ప్రేమతో ప్రయాసపడుతున్నారట, ఏమండి క్రీస్తునందలి నిరీక్షలో ఉన్నారట, ఓర్పుతున్నారట. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఏమండి విశ్వాసంతో పనిచేస్తున్నారట. దేవుడు మాతో ఉన్నాడని మీరు విశ్వాసం సరలేదట, ప్రేమతో కూడా ప్రయాసం. ఏమండి తను కష్టపడిన కష్టార్జితము పొరుగు వారిని ప్రేమించి పొరుగు వారికి సహాయం చేస్తున్నారట. ప్రియమైన సంఘం వీరు ఎవరండి? దశలోని సంఘం గారు. ఏమండి అంతేకాకుండా తీసుకున్నంతలే నిరీక్షణ ఉందట. నా ప్రభు వస్తాడు, నన్ను మరలా తీసుకెళ్ళిపోతాడు ఆయనతో పాటు. ప్రియమైన సంఘం ఏమండి అంతేకాకుండా ఓర్పు కూడా ఉందట, సహిస్తూ ఉందట. ఇన్ని మంచి గుణాలున్న వీరి గురించి అపోస్తులు పౌలు గారును, అదేవిధంగా సిల్వానును, తిమోతులని వీరు జ్ఞాపకం చేసుకుని దేవునికి మానక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎంత మంచి స్థితిలో ఉన్నా కూడా అపోస్తులు పౌలు గారు సిల్వాను, తిమోతి పత్రిక రాస్తూ మీరు ఆత్మను ఆత్మకుడి ప్రవచించుట నిర్లక్ష్యము చేయకూడని వారిని గద్దిస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. ఎందుకంటారు ప్రేమ సంగమం? ఎందుకు వారు ఇలా అన్నారంటే, ఎందుకు వారు మరి ఈ విధంగా వారిని గద్దిస్తున్నారు లేక హెచ్చరిస్తున్నారంటే, అవండి సంఘాలలో దేవుని పిల్లల విశ్వాసాలు దేవుని ఆత్మచేత నింపబడి ఉంటారు. దేవుని ఆత్మచేత నింపబడే వారు తప్పనిసరిగా ప్రవచించాలి. ఇది అపోస్తులకి క్రమం. ఆది అపోస్తులకి క్రమం ఏంటంటే సంఘాలలో ఉన్నవారు ఆత్మచేత నింపబడాలి, ఆత్మచేత నింపబడిన వారు ప్రవచించాలి. ఆలోచించండి, ప్రవచించడం అంటే గొంతులు వేయడం కాదు, ప్రవచించడం అంటే కనిపడిపోయి కొట్టుకోవడం కాదు. ఏమంటే దేవుని ఆత్మ పడవేయదండి, లేవనెత్తుతుంది. దేవుని ఆత్మ స్వస్థపరుస్తుంది, ఆరోగ్యంగా మనసిస్తారు. దేవుని ఆత్మ ప్రవచించడం గురించి చెప్తున్నాడు. ఆయన ఆత్మను ఆత్మపడి ఆత్మ ఆర్పకపోతే లేక ఆత్మ మరి మనిషిలో ఉన్నట్లయితే ఆ మనిషి ఏం చేస్తాడు? ప్రవచిస్తాడట, దేవుని స్తుతిస్తాడట, భాషలతో మాట్లాడతాడట. ఏమండి మరి క్షేమకరమైన మాటలు రాబోయే రోజుల్లో జరగబోయే కారణము
వారిని తెలియజేస్తారట. ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు ఆయన. ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి, ఇదే మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనంలో చూడండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరములను ఆసక్తితో అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడెవడును గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలిగినట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకోలేడు కానీ ప్రవచించువాడు సంఘంలో క్షేమాభివృద్ధి కలగజేయడు. మీరందరూ భాషతో మాట్లాడవలనని కోరుచున్నాను కానీ మీరు ప్రవచింపవలనని మరి విశేషముగా కోరుచున్న దేవుని నామమున మహిమ కలుగుగాక. అపోస్తలులు ఏమంటే దేవుని ప్రేమించిన వారి గురించి ప్రత్యేక మాటలు తెలియజేస్తున్నారు. ప్రియమైన సంగమం, వాళ్ళు ఎలా ఉండాలంటే దేవుని ప్రేమించేవారు ఎలా ఉండాలంటే ఆత్మచేత నింపబడాలి. ఆత్మచేత నింపబడితే వాళ్ళు ప్రవచించాలి. ఇవి కనుక సంఘంలో ఉన్నట్లయితే ప్రియమైన సంగమం, ఏమంటే సంఘంలో ఉన్నట్లయితే సంఘము క్షేమాభివృద్ధి పొందుతుందట. పొందుతుందట. ఈ విధముగా ఆ యొక్క దర్శనమైన సంఘంలో ఉన్నవారు ఉన్నారు. మరి భాషతో మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా చూసారా? ప్రవచనం చెప్పిన వాళ్ళు ఎవరైనా చూసారా? దేవుని ఆత్మచేత నింపబడినప్పుడే ప్రవచనం పొందుతారు. దేవుని ఆత్మచేత నింపబడినప్పుడే మరి భాషలో మాట్లాడతారు. ఎప్పుడైనా చూసారా? మీరు చూసారా? దుబాయ్ మన యానివర్సరీ వెళ్తున్నప్పుడు ఏమండి మరి మాస్టర్ గారు ఉంటారు, వాడి పేరు చెప్పాను నేను. ఆవిడ భాషతో మాట్లాడతారు. ఇంకొక మాస్టర్ గారు ఉంటారు, ఆయన కూడా భాషతో మాట్లాడతారు. నేను 2-3 సార్లు మరి క్షుణ్ణంగా చూసిన వారిని. వారు భాషతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు మహిమపరుస్తుంటారు. వారు భాషతో మాట్లాడుతున్నప్పుడు మరి సంఘ క్షేమమును తెలియజేస్తుంటారు. భాషతో మాట్లాడుతున్నప్పుడు హెచ్చరిస్తూ ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అది భాషతో మాట్లాడాలి, ప్రవచనాలు ప్రవచించాలట. ఎవరు? సంఘములో ఉన్నవారు. ఇవి ప్రవచనాలు ప్రవచించాలన్నా లేక భాషతో మాట్లాడాలన్నా ప్రత్యేకించి దేవుని ఆత్మ సంఘస్థులు మీకు ఉండాలి. దేవుని ఆత్మ దేవుని పిల్లలు ఉండాలి. ప్రియమైన సంఘం, దేవుని పిల్లల్లో దేవుని ఆత్మ ఉంటేనే ప్రవచించడం సాధ్యమవుతుంది. దేవుని ఆత్మ దేవుని పిల్లలతో ఉంటేనే వారు భాషతో మాట్లాడతారు. క్షేమకరం వారి క్షేమాభివృద్ధి కలగజేసుకుంటారు. సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేస్తారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మరి అందుకనే మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు ఏమంటున్నారంటే, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన కాదు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. అందుకే పౌలు గారు ఏమంటారంటే ఆత్మను ఆర్పకుడి. ఏమంటారండి? ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పేసుకుంటారండి. ఆత్మను ఆర్పిస్తే ఆరిపోతుందా? తప్పనిసరిగా ప్రియమైన సంఘం, ఆత్మ గురించి అజాగ్రత్త కలిగి ఉంటే ఆత్మ ఆరిపోతుంది. పరిశుద్ధాత్ముడు విశ్వాసంలో ఉండడు. ప్రియమైన సంఘం, జాగ్రత్తగా లేనప్పుడు, నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు విశ్వాసంలో ఉండడు. ప్రియమైన సంఘం, మరి ఎప్పుడైతే ఆత్మ దేవుని యొక్క పిల్లల్లో ఉండదో ప్రియమైన సంఘం, వారు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత వారు మనోనేత్రాన్ని గుడ్డితనం కలగజేసి వారు చేస్తుంది ఏదో తెలియకుండా చేస్తుంటాడు. గలిబిలి చేస్తుంటాడు యుగ సంబంధమైన దేవత. ఎప్పుడు? ఆత్మ లేనప్పుడు. ఎప్పుడండి? ఆత్మ లేనప్పుడు ఈ యుగ సంబంధమైన దేవత గలిబిలి చేస్తుంటాడు. ప్రియమైన సంఘం, అందుకనే ఆత్మచేత దేవుని పిల్లలు ఉండాలి. ఆత్మచేత నింపబడితేనే వాళ్ళు నా పిల్లలు, నా కుమారులు నమ్మతున్నాడు దేవుడు. అప్పుడు పౌరుగా తెలియజేస్తున్నాడు, ఆత్మచేత ఎందరూ నడిపింపబడుతున్న వాళ్ళందరూ దేవుని కుమారులై ఉందరు లేక దేవుని కుమార్తెలై ఉందట. అందుకని పరిశుద్ధాత్మ తప్పనిసరిగా రక్షణ పొందిన వారి పరిశుద్ధాత్మ
అనుభవంలో ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగుగా. అయితే కొంతమందికి ఆత్మ ఉన్నాడనే ఆలోచనే లేదట, ఆత్మ ఉన్నాడనే తెలియదట. ఇప్పుడు మాట కాదండి. అపోస్తలుల సువార్త ప్రకటిస్తున్న కాలంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే తెలియదట, వాళ్ళకి తెలియదట. ప్రియమైన సంగమం, పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే విషయం తెలియదట. మరి పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడని మరి అనుకోకపోతే జాగ్రత్త ఏర్పడుతుంది. దేవుని ప్రేమించలేరు, పొరుగు వాళ్ళు ప్రేమించలేరు. ప్రియమైన సంగమం, కాబట్టి ఎవరు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా అంగీకరిస్తామో అప్పుడు పరిశుద్ధాత్మ వరము అనుగ్రహింపబడతారు. అప్పటి నుంచి పరిశుద్ధాత్ముడు మరి వారిలో ఉన్నప్పుడు వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అప్పుడు అపోస్తలుల సువార్త ప్రకటన కాలంలో మరి కొంతమందికి అయితే పరిశుద్ధాత్మ ఉన్నాడనే తెలియదట. అపోస్తలుడు పౌలు గారి సువార్త ప్రకటన కాలంలో ఆయన కొరింథీలో ఉన్నప్పుడు ఎఫెసీకి వచ్చేటట్టు. ఆయన ఎఫెసీకి వచ్చినప్పుడు కొంతమంది శిష్యులను చూసి వాళ్ళు పరిశీలన చేస్తే వాళ్ళు ఆత్మ లేకుండా ఉన్నారట, అప్పుడు మరి అపోస్తలుడు పౌలు గారు అన్నారట, మీరు పరిశుద్ధాత్మను పొందుతున్నా అని అడిగారట. ఆ విషయం చూడండి, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతామని తెలుస్తుంది. అప్పుడు కొరింథీలో ఉన్నప్పుడు జరిగింది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసుకు వచ్చినప్పుడు కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందుతురా అని వారిని అడగక, వారు పరిశుద్ధాత్మ ఉన్నాడని సంగతి మేము వినలేదని చెప్పిన పరిశుద్ధాత్మ ఉన్నాడనే వినలేదంట. చూడండి ప్రియమైన సంగమం, రక్షణ పొందిన తర్వాత ఒకసారిగా పరిశుద్ధాత్మ వరం అందింపబడతారు. మరి వరకు మనం రక్షణ పొందిన తర్వాత పాత జీవితం పాతవే పడుతుంది. రక్షణ పొందిన తర్వాత నూతన జీవితం దేవుడు ఇస్తారు. నూతన జీవితంలో నూతనాత్మ ఉంటుంది. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన సంగమం, పాతకాలంలో ఉన్నట్లే అజాగ్రత్తగా ఉండే పరిశుద్ధాత్మ ఉన్నాడు. మరి పౌలు గారిని చూసినప్పుడు, పౌలు గారిని ఈ యొక్క శిష్యుని చూసినప్పుడు వాళ్ళు ఆత్మ లేదని తెలిసిపోయింది. అప్పుడు పౌలు గారు అడిగారు, మీరు పరిశుద్ధాత్మ పొందుతుందంటే పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతి మాకు తెలియదంటే అప్పుడు మీరు ఏ బాప్తిసం పొందాలని అంటే మేము యోహాను బాప్తిసం పొందామన్నారట. ఇప్పుడు యోహాను గారు అన్నారు కదా, నా వెనక వచ్చి వాడు సత్యవంతుడు, ఆయన మరి పరిశుద్ధాత్మను మీకు బాప్తిసం ఇస్తానని చెప్పన్నారు కదా అని చెప్పి మరి ప్రభువైన యేసుక్రీస్తు నామమున బాప్తిసం ఇచ్చి వారి మీద చేతులు ఉంచగా వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. ఆలోచించండి. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచక పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఆత్మ వస్తే ఏం జరుగుతుంది? ప్రవచించడం మొదలు పెడతారట. క్షామములతో ప్రవచించడము మొదలు పెడతారు. మరి ఆత్మ ఎలాగో వస్తుందంటే మనం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాము. అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయం 30వ వచనంలో పేతురు గారు తెలియజేస్తున్నాడు ఆత్మచేత నింపబడి. అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయం 30వ వచనంలో పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమును బట్టి బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందినని వారితో చెప్పిన దేవుడికి స్తోత్రం కలుగుగాక. ప్రాముఖ్యమైన విషయం ప్రియమైన సంగమం, ప్రభువైన యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఏమి అనుగ్రహింపబడుతుంది అంటే పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతుంది. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. అప్పుడు మాటల విషయంలో చేష్టల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మనలో ఉన్నప్పుడు మనం సరిగా లేకపోతే దేవుడు మనతో ఎదుర్కొంటాడు. ఈ విషయాన్ని గ్రహించుకోండి అని చెప్పి మన పౌలు గారు తెలియజేస్తూ ఆత్మను ఆర్పుకుడి. ఆత్మను ఆర్పబుద్ది అన్నాడు. మరి ఆత్మ ఎలా ఆరిపోతుంది, ఆత్మ ఆరిపోతే ఏం జరుగుతుంది అనే విషయం తెలియజేస్తే ముగించేస్తాను. ప్రియమైన సంఘం, ఇశ్రాయేలు జనాంగానికి మొదటి రాజు సౌలు తెలుసు కదా మనకండి.
ఇశ్రాయేలుకు మొదట సౌలు, ఈ యొక్క సౌలు ఏమండి, సౌలు దేవుని ఆజ్ఞ మేరకు ఏమండి, దేవుని ఆజ్ఞ మేరకు రాజుగా అభిషేకింపబడ్డాడు. దేవుని యొక్క సేవకుడైన ఆ యొక్క సమూయేలు గారు ఏమండి తైలం గుడి తీసుకుని వెళ్ళి ఆ యొక్క సౌలు తల మీద పోసి అతను అభిషేకించిన వెంటనే దేవుని ఆత్మ అతని మీదకి వస్తారు. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం వాక్యానుసారంగా చూడండి. అప్పుడు సమూయేలు తైలపు గుడ్డు పట్టుకొని సౌలు తల మీద పోసి తైలము పోసి అతను ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి తన శ్వాసము మీద అధిపతిగా నియమించుచున్నాడని అని చెప్పి ఇలాగ సెలవిచ్చాను. ఆలోచన యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా దిగొచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును. దేవుడు తోడుగా ఉండదు కనుక ఈ సూచన నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయము. అతను సమయంలో నుండి వెళ్ళిపోవటగా తిరుగుగా దేవుడు అతనికి కొత్త మనసు అనుగ్రహించను. అతను ఆ సూచనలు కలపడేది. వారి పండ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవక్తల సమూహం అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చును. అతడు వారి మధ్య ఉండి ప్రకటన చేయుచును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 40 సంవత్సరాలు దేవుని ఆత్మ సమూయేలు లేక సౌలు మీద ఉంది. 40 సంవత్సరాలు దేవుని ఆత్మ సౌలు మీద ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే 40 సంవత్సరాలు కావస్తున్నప్పుడు సౌలు దేవుని ప్రేమించడం మానేశాడు, ప్రజలు ప్రేమించడం మానేశాడు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి. మరి దేవుడికి విరోధంగా ఉంటే దేవుని ఆత్మ మనుషులు ఎందుకు ఉంటుందండి? దురాత్మ ఏ ఆత్మ అయితే దేవుడిని యెహోవా దగ్గర నుంచి పరిశుద్ధాత్మ వచ్చిందో ఆ దేవుడి దగ్గర నుంచి దురాత్మ వచ్చింది. ఆత్మ వెళ్ళిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఏమండి ఈ యొక్క సౌలు పిచ్చిదాన్ని చేస్తున్నాడు. చూడటానికి రాజే, అతను ఇశ్రాయేలు రాజే, కానీ పిచ్చిదాన్ని చేస్తున్నాడు. అతను తెలియట్లేదు అతను ఏం చేస్తున్నాడు. ఎందుకంటే అతను ఏమి లేదు, ఆత్మ లేదు, దేవుడు ఆత్మ లేదు. కానీ ఇశ్రాయేలు జనాంగానికి రాజే. సంఘాలలో విశ్వాసులే, ఆత్మ లేనప్పుడు విశ్వాసులే, ఆత్మ ఉన్నప్పుడు విశ్వాసులే. ఆత్మ ఉన్నప్పుడు విశ్వాసులు ఏమంటే దేవుని దృష్టిలో ఉండగలుగుతారు. ఆత్మ లేనప్పుడు విశ్వాసం దేవుని దృష్టిలో ఉండరు. కానీ అప్పుడు విశ్వాసమే, ఎప్పుడు విశ్వాసమే. కానీ ఆత్మ ఉన్నప్పుడు వారు ఎవరో ఆత్మ తెలియజేస్తారు, మనం ఎవరో ఆత్మ తెలియజేస్తాం. ప్రియమైన సంఘం, ఇప్పుడు ఈ యొక్క సౌలు చూసినట్లయితే ఎలా ఉన్నాడంటే ఆత్మ లేనివాడిగా ఉన్నాడు. అప్పుడు సౌలు యొక్క సేవకులు చూడండి, మొదటి సమయంలో 16 అధ్యాయం 14-15 వచ్చిన ఈ విషయాలు రాయబడాలి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా అతని దురాత్మ వచ్చి అతని వెల్పింపక సరిపోతున్నాడు. ఆ సౌలు సేవకులట రాజుతో, అయ్యా యెహోవా అతని దురాత్మ వచ్చి నిన్ను వెల్పించుతుంది, పిచ్చి చేత చేస్తుందని చెప్పారు. అంటే సౌలు సేవకులు తెలిసింది, అతను పిచ్చి చేత చేస్తున్నాడు, అతను తెలియదు. ప్రియమైన సంఘం, అయితే దేవుని ఆత్మతో దేవుని పిల్లలు నిలబడినప్పుడు వారు ఏ స్థితిలో ఉన్నారో, ఎలా ఉన్నారో ఆత్మ వారికి తెలియజేస్తారు. అప్పుడు వారు జాగ్రత్త పడతారు. ఏ అపోస్తులు అయితే ఈ యొక్క దశలోని సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడో ఆ అపోస్తులైన పౌలు గారు సౌలుకు ఉన్నప్పుడు యోనా యొక్క మరి ధర్మశాస్త్ర గ్రంథమునందు మరి ఎంతో నిష్ఠగలవాడు. అప్పుడు ఈ ధర్మశాస్త్ర గ్రంథమే నాకు గొప్పదని చెప్పి క్రైస్తవుని హింసిస్తూ ఉన్నవాడు, బాధపడుతున్నవాడు. అతను ఏం చేస్తున్నాడు అతను తెలియదు. పిల్లల సంఘం అదే మంచిదనుకున్నవాడు. ప్రజల్ని మరి క్రైస్తవుని హింసించడమే మంచిదనుకున్నవాడు, బాధపడడమే దేవుడి ఇష్టం అనుకున్నవాడు. ఎప్పుడైతే ప్రభువు యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించి అతను బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు అతనికి తెలిసింది అతను ఏం చేస్తున్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు. అప్పుడు అతను ఏమంటాడో తెలుసండి ప్రియమైన సంఘమా? అతను ఏమంటాడో చూడండి. మొదటి తిమోతి అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన యేసుక్రీస్తు యేసునకు
వచ్చిందన్నయ్యో నాను దేవుడికి స్తోత్రం కలుగును గాక. పూర్వము దోషగుణించకును, పూర్వం తెలియదు. ఎప్పుడైతే దేవుని ఆత్మ అతనికి మీదకి వచ్చిందో, దేవుని ఆత్మ చేత నింపబడ్డాడో, పూర్వం ఇలాంటి స్థితిలో ఉన్నాను నేను, అప్పుడు ఆ స్థితి పోయింది. ఇప్పుడు దేవుడికి ఇష్టంగా ఉన్నాయని చెప్తారు. ఎప్పుడైతే దేవుని ఆత్మ దేవుని పిల్లలు ఉంటుందో, విశ్వాసంలో ఉంటుందో ప్రియమైన సంఘం, వారి ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంటుంది. వారి స్థితి కొద్ది చాలా జాగ్రత్తగా ఉంటాయి. వారు దేవుడిని ప్రేమిస్తారు, పొరుగు వారిని ప్రేమిస్తారు. అందుకే ప్రియమైన సంఘం, అందుకే అపోస్తలుల పౌలు గారు దశలోని సంగతి తెలియజేస్తూ ఆత్మను ఆత్మకుడి ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడి. ఎందుకు ఈ మాట ప్రత్యేకంగా చెప్పుకుంటారంటే, ఆత్మ సర్వశక్తి కలిగిన దేవుడు ఇచ్చింది ఈ లోకం నుంచి తండ్రితో పాటు ఎంత ఉండడానికి, ఆ బాధ్యత పొందుకోవడానికి. అందుకే అవారు అంటాడు ఆత్మను ఆత్మకుడి ప్రవచించుట నిర్లక్ష్యము చేయకుడని. ఆ మాట ఎందుకు చెబుతున్నాడో ఆయన ఇదే దశలోని పత్రిక 5వ అధ్యాయం 1వ రాయబడి చూడండి. సహోదరులారా, ఆ కాలంలో గురించి, ఆ సమయం గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చినో అలాగే ప్రభు దినం వచ్చినని మీకు బాగుగా తెలియదు. లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీలు లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తప్పించను కనుక వారంత మాత్రము తప్పించుకోనలేదు. ఈ యొక్క ప్రత్యేక విషయాన్ని దశలోని సంఘానికి తెలియజేస్తాడని అన్నారు కదా. సహోదరులు, ఆ కాలం గురించి, ఆ సమయం గురించి మీకు రాయక్కర్లేదు అంటే వారికి బాగుగా తెలుసును. ఎందుకంటే వారు ఆత్మ ఆడుకోలేదు, ప్రవచించడం ఆనలేదు. అయినా కూడా ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు ఏమాత్రం అజాగ్రత్త ఉన్నా, ఏ మాత్రం నిర్లక్ష్యం ఉన్నా, ఏమండి, ప్రభు రాకడ దొంగ వల్లే వస్తుందట. ప్రభు రాకడ ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవం వచ్చినట్టు వస్తుందట. మరి గర్భిణీ స్త్రీకి, ఏమండి, గర్భిణీ స్త్రీ గురించి లోపల అనుకుంటారు, ఏం పర్లేదమ్మా, నీ ఇంకా సమయం ఉంది, నువ్వు ప్రసవించడానికి అనుకుంటారట. కానీ అవన్నీ దేవుడిచ్చిన సమయంలో ఆమె ఎప్పుడు వస్తాయట ప్రియమైన సంఘం. అదే విధంగా లోపల అనుకుంటారు ఇంకా సమయం ఉందని. కానీ మరి గర్భిణీ స్త్రీకి ఎప్పుడు దేవుడు సమయం ఇచ్చాడు, దేవుడు రాకడ ఎప్పుడు వస్తుందో దేవుడికే తెలుసు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు ఆత్మను ఆర్పుడని చెప్పాడు ప్రియమైన సంఘం. ఆత్మను అర్పించుకుంటే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడట. ఎఫ్సి పత్రిక 4 ఉంది. దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపరచబడి విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఈ హెచ్చరిక ఈయన మన దశలోని సంఘానికి తెలియజేస్తున్నారు. ఈ హెచ్చరిక లోకంలో ఉన్న ప్రతి సంఘానికి దేవుడు తెలియజేస్తున్నాడు. ఏం చేయాలట? ఆత్మను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆత్మడు అంటే ఆత్మను జాగ్రత్తగా చూసుకోవాలి. నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఇంకా చూసినట్లయితే చాలా విషయాలు చెప్పాడు ఆయన. మేలుకరమైనది చెప్పాడు, క్షేమకరమైనది చేయడు, ఎవరిని దూషించకండి, ఎవరిని తెట్టుకండి, ఎవరిని కొట్టకండి, ఇబ్బంది పెట్టకండి, అనేక విషయాలు చెప్తూ ఉన్నాడు ప్రియమైన సంఘం. ఆత్మ ప్రియమైన సంఘం. కొరింథీ సంఘంలో చూసినట్లయితే ప్రియమైన సంఘం, మరి కొరింథీ సంఘాన్ని చూసినట్లయితే వారు ఎలా ఉన్నారు? చూడండి, కొరింథీ సంఘం 11వ అధ్యాయం వచ్చిన కొరింథీ సంఘము, కొరింథీ రాసిన పత్రిక 11వ వచ్చిన మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి అని రాయబడిందండి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొని. 2 కొరింథీ 1 కాదు, 2 కొరింథీ 13. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొనుడి మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి అని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. సరిపోతున్నాను. మరొకసారి వాక్యం ముగించే ముందు మనం పరీక్షించుకోవాలట, శోధించుకోవాలట. ఏమంటే విశ్వాసం గలవారే అన్నామా లేవు. విశ్వాసం ఉంటేనే పరిశుద్ధాత్మను మనం ఉంటాడు. విశ్వాసం గలవారు ఉంటేనే మరి మనం ఆత్మచేత నింపబడ్డాం. ఆత్మచేత నింపబడితేనే ఆత్మకార్యాలు మనకు తెలుస్తాయి. మన సంఘం క్షేమం ఉంటుంది, మనం క్షేమం ఉంటాం ప్రియమైన. అందుకే విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఓర్పు గలవారిగా దశలోని సంఘం వారు ఉన్నారు. అలా ఉన్నవారిని హెచ్చరిస్తున్నాడు. మరి మన సంగతి ఏం చెప్పండి? మరి ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి? మరి జాగ్రత్తగా ఉందాం. దేవుని ఆత్మచేత నింపబడతాం ప్రియమైన సంఘం. దేవుని ఆత్మ చాలా కష్టం.
ఒకవేళ మీలో ఎవరైనా కనుక నేను ఇంకనూ దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నా నాకేం పర్లేదని చెప్పలేదు, లేదు నా ఆత్మను నీ జాగ్రత్త ఉంచుకొని అన్నట్లయితే పైకి చేసి నిలబడడం చిన్న పనులు చిన్న పాట ముగించేస్తాను. ఎవరైతే ఆత్మ కావాలనుకుంటున్నారో, దేవుని ఆత్మ నాకు కావాలి, ప్రభా నీ ఆత్మ నాకు దయచేయమని చెప్పి ఎవరైతే అడగాలని ఇష్టపడుతున్నారో వారి పైకి లేచి నిలబడతారు. అనాది కాలపు అనుభవ